హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి సైకాలజీలో ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే అంశానికి సంబంధించి 25 ప్రాక్టీస్ బిట్స్ని నేర్చుకుందాము. సో ఈ బిట్స్ తెలుగు అకాడమీ బుక్ నుంచి ప్రిపేర్ చేసిన బిట్స్ కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాము. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఉద్వేగాత్మక ప్రజ్ఞ అను భావనను మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు. సో ఆప్షన్ 1 జాన్ మేయర్, ఆప్షన్ 2 పీటర్ సలోవే, ఆప్షన్ 3 వేయిన్ లియోన్ పేయిన్, ఆప్షన్ 4 గార్డెనర్. సో ఇందులో కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ 3 వేయిన్ లియోన్ పేయిన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, 1989లో తాము ప్రచురించిన ఒక వ్యాసానికి ఉద్వేగ ప్రజ్ఞ అని పేరు పెట్టినవారు. సో ఆప్షన్ 1 ఈఎల్ థార్న్డైక్, ఆప్షన్ 2 వేయిన్ లియోన్ పేయిన్, ఆప్షన్ 3 పీటర్ సలోవే జాన్ మేయర్లు, ఆప్షన్ 4 దానియల్ గోల్మెన్. సో ఇందులో కరెక్ట్ ఆప్షను పీటర్ సలోవే జాన్ మేయర్లు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చను, ఉద్వేగ ప్రజ్ఞను బాగా ప్రాచుర్యంలోకి తెచ్చినవారు. ఆప్షన్ 1 గోల్మెన్, ఆప్షన్ 2 గార్డెనర్, ఆప్షన్ 3 థార్న్డైక్, ఆప్షన్ 4 స్కిన్నర్. ఇందులో కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ 1 గోల్మెన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చను, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ అనే గ్రంథాన్ని రచించిన వారు. ఆప్షన్ 1 పీటర్ సలోవే, ఆప్షన్ 2 గోల్మెన్, ఆప్షన్ 3 జాన్ మేయర్, ఆప్షన్ 4 థార్న్డైక్. సో ఇందులో కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ 2 గోల్మెన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చను, ఉద్వేగ ప్రజ్ఞ నమూనాలు ఎన్ని రకాలు. ఆప్షన్ 1 3 రకాలు, ఆప్షన్ 2 4 రకాలు, ఆప్షన్ 3 5 రకాలు, ఆప్షన్ 4 2 రకాలు. సో ఇందులో కరెక్ట్ ఆప్షను ఆప్షన్ 1 3 రకాలు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చను, ఈ క్రింది వాటిలో ఉద్వేగ ప్రజ్ఞ నమూనా కానిది ఏది. సో ఆప్షన్ 1 సామర్థ్య నమూనా, ఆప్షన్ 2 లక్షణ నమూనా, ఆప్షన్ 3 మిశ్రమ నమూనా, ఆప్షన్ 4 సాంఘిక నమూనా. సో ఉద్వేగ ప్రజ్ఞ నమూనాలు వచ్చేసి సామర్థ్య నమూనా, లక్షణ నమూనా, మిశ్రమ నమూనా. సో ఉద్వేగ ప్రజ్ఞ నమూనా కానిది అంటే సాంఘిక నమూనా. సో ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చను, ఉద్వేగ ప్రజ్ఞను సామర్థ్య నమూనా ఆధారంగా వివరించిన వారు. ఆప్షన్ 1 గోల్మెన్, ఆప్షన్ 2 పీటర్ సలోవే జాన్ మేయర్లు, ఆప్షన్ 3 కాన్ స్పాంటిన్ వ్యాసిలి, ఆప్షన్ 4 వేయిన్ లియోన్ పేయిన్. సో ఇందులో కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ 2 పీటర్ సలోవే జాన్ మేయర్లు. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చను, పీటర్ సలోవే జాన్ మేయర్లు ఉద్వేగ ప్రజ్ఞ ఎన్ని రకాల సామర్థ్యాలపై ఆధారపడుతుందని తెలిపారు. ఆప్షన్ 1 3 రకాలు, ఆప్షన్ 2 4 రకాలు, ఆప్షన్ 3 5 రకాలు, ఆప్షన్ 4 6 రకాలు. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 4 రకాలు. నెక్స్ట్ నైన్త్ క్వశ్చను, వ్యక్తి ఏ నమూనా ప్రకారం ఉద్వేగాలకు సున్నితంగా స్పందిస్తూ సాంఘిక పరిసరాలను తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. సో ఆప్షన్ 1 సామర్థ్య నమూనా, ఆప్షన్ 2 లక్షణ నమూనా, ఆప్షన్ 3 మిశ్రమ నమూనా, ఆప్షన్ 4 సాంఘిక నమూనా. సో ఇందులో కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ 1 సామర్థ్య నమూనా. నెక్స్ట్ 10th క్వశ్చను, లక్షణ నమూనాను ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 కాన్ స్పాంటిన్ వ్యాసిలి పెట్రైట్స్, ఆప్షన్ 2 పీటర్ సలోవే జాన్ మేయర్లు, ఆప్షన్ 3 దానియల్ గోల్మెన్, ఆప్షన్ 4 వేయిన్ లియోన్ పేయిన్. సో ఇందులో కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ 1 కాన్ స్పాంటిన్ వాసిలి పెట్రైట్స్. నెక్స్ట్ 11th క్వశ్చను, ఈ నమూనా వ్యక్తి మూర్తిమత్వానికి
చెందినది? ఆప్షన్ 1 సాంఘిక నమూనా, ఆప్షన్ 2 సామర్థ్య నమూనా, ఆప్షన్ 3 మిశ్రమ నమూనా, ఆప్షన్ 4 లక్షణ నమూనా. సో ఇందులో కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ 4 లక్షణ నమూనా. నెక్స్ట్ 12th క్వశ్చను. ఈ క్రింది వారిలో మిశ్రమ నమూనాను ప్రతిపాదించిన వారు? ఆప్షన్ 1 పీటర్ సలోవే, జాన్ మేయర్లు, ఆప్షన్ 2 దానియల్ గోల్మాన్, ఆప్షన్ 3 ఈఎల్ థార్న్డైక్, ఆప్షన్ 4 ఆల్బర్ట్ బండూరా. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 దానియల్ గోల్మాన్. నెక్స్ట్ 13th క్వశ్చను. దానియల్ గోల్మాన్ ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞలో ఎన్ని విశేషకాలు ఉన్నాయి? ఆప్షన్ 1 3 విశేషకాలు, ఆప్షన్ 2 4 విశేషకాలు, ఆప్షన్ 3 5 విశేషకాలు, ఆప్షన్ 4 6 విశేషకాలు. ఇందులో కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ 3 5 విశేషకాలు ఉన్నాయి. నెక్స్ట్ 14th క్వశ్చను. దానియల్ గోల్మాన్ ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞలో ఎన్ని నైపుణ్యాలు ఉన్నాయి? ఆప్షన్ 1 10 నైపుణ్యాలు, ఆప్షన్ 2 15 నైపుణ్యాలు, ఆప్షన్ 3 20 నైపుణ్యాలు, ఆప్షన్ 4 25 నైపుణ్యాలు. సో ఇందులో కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ 4 25 నైపుణ్యాలు ఉన్నాయి. నెక్స్ట్ 15th క్వశ్చను. ఒక వ్యక్తి జీవితంలో విజయానికి ఎంత శాతం ఉద్వేగ ప్రజ్ఞ ఉపయోగపడుతుంది? ఆప్షన్ 1 70%, ఆప్షన్ 2 75%, ఆప్షన్ 3 80%, ఆప్షన్ 4 85%. ఇందులో కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ 3 80%. నెక్స్ట్ 16th క్వశ్చను. ఒక వ్యక్తి జీవితంలో విజయానికి ఎంత శాతము సాధారణ ప్రజ్ఞ ఉపయోగపడుతుంది? ఆప్షన్ 1 25%, ఆప్షన్ 2 30%, ఆప్షన్ 3 35%, ఆప్షన్ 4 20%. ఇందులో కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ 4 20%. నెక్స్ట్ 17th క్వశ్చను. తన ఉద్వేగాలను గ్రహిస్తూ ఇతర ఉద్వేగాలను వారి మాటల్లో, ముఖాల్లో, సంస్కృతి అంశాల్లో గుర్తించడం అనేది ఏ సామర్థ్య నమూనాకి చెందినది? ఆప్షన్ 1 ఉద్వేగాలను గ్రహించడం, ఆప్షన్ 2 ఉద్వేగాలను ఉపయోగించడం, ఆప్షన్ 3 ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం, ఆప్షన్ 4 ఉద్వేగాలను నిర్వహించడం. ఇందులో కరెక్ట్ ఆప్షను ఆప్షన్ 1 ఉద్వేగాలను గ్రహించడం. నెక్స్ట్ 18th క్వశ్చను. ఏ సామర్థ్య నమూనా ప్రకారం ఆలోచన, సమస్య పరిష్కారాలతో ఉద్వేగాలను నియంత్రించడం జరుగుతుంది? ఆప్షన్ 1. నెక్స్ట్ 18th క్వశ్చను. ఏ సామర్థ్య నమూనా ప్రకారం ఆలోచన, సమస్య పరిష్కారాలతో ఉద్వేగాలను నియంత్రించడం జరుగుతుంది? ఆప్షన్ 1 ఉద్వేగాలను గ్రహించడం, ఆప్షన్ 2 ఉద్వేగాలను ఉపయోగించడం, ఆప్షన్ 3 ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం, ఆప్షన్ 4 ఉద్వేగాలను నిర్వహించడం. సో ఇందులో కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ 2 ఉద్వేగాలను ఉపయోగించడం. నెక్స్ట్ 19th క్వశ్చను. ఉద్వేగాలలోని సున్నితత్వాన్ని గ్రహించే సామర్థ్యం మరియు ఉద్వేగాలను గుర్తించే సామర్థ్యం ఏ సామర్థ్య నమూనాలో జరుగుతుంది? ఆప్షన్ 1 ఉద్వేగాలను గ్రహించడం, ఆప్షన్ 2 ఉద్వేగాలను ఉపయోగించడం, ఆప్షన్ 3 ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం, ఆప్షన్ 4 ఉద్వేగాలను నిర్వహించడం. ఇందులో కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ 3 ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం. నెక్స్ట్ 20th క్వశ్చను. మనలోని ఇతరులలోని ఉద్వేగాలను క్రమబద్ధీకరించే సామర్థ్యం ఏ సామర్థ్య నమూనాలో జరుగుతుంది? ఆప్షన్ 1 ఉద్వేగాలను గ్రహించడం, ఆప్షన్ 2 ఉద్వేగాలను ఉపయోగించడం, ఆప్షన్ 3 ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం, ఆప్షన్ 4 ఉద్వేగాలను నిర్వహించడం. ఇందులో కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ 4 ఉద్వేగాలను నిర్వహించడం. నెక్స్ట్ 21వ క్వశ్చను. గోల్మాన్ ప్రకారం వ్యక్తి తన ఉద్వేగాలను, బలాలను, బలహీనతలను, విలువలను, లక్ష్యాలను
తెలుసుకునే సామర్థ్యం. ఆప్షన్ 1 స్వీయ అవగాహన, ఆప్షన్ 2 స్వీయ నియంత్రణ, ఆప్షన్ 3 సాంఘిక నైపుణ్యాలు, ఆప్షన్ 4 స్వీయ ప్రేరణ. ఇందులో కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ 1 స్వీయ అవగాహన. నెక్స్ట్ 22వ క్వశ్చను. గోల్మాన్ ప్రకారం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తన ఉద్వేగాలను, ప్రచోదనాలను నియంత్రించుకోవడానికి సంబంధించిన సామర్థ్యం. ఆప్షన్ 1 స్వీయ అవగాహన, ఆప్షన్ 2 స్వీయ నియంత్రణ, ఆప్షన్ 3 సాంఘిక నైపుణ్యాలు, ఆప్షన్ 4 స్వీయ ప్రేరణ. ఇందులో కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ 2 స్వీయ నియంత్రణ. నెక్స్ట్ 23వ క్వశ్చను. గోల్మాన్ ప్రకారం ఇతరులతో సంబంధాలు నిర్వహించడం, ఇతరులను అర్థం చేసుకోవడం మొదలగు సామర్థ్యానికి సంబంధించినది. ఆప్షన్ 1 స్వీయ అవగాహన, ఆప్షన్ 2 స్వీయ నియంత్రణ, ఆప్షన్ 3 సాంఘిక నైపుణ్యాలు, ఆప్షన్ 4 స్వీయ ప్రేరణ. ఇందులో కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ 3 సాంఘిక నైపుణ్యాలు. నెక్స్ట్ 24వ క్వశ్చను. గోల్మాన్ ప్రకారం సాధించాలనే కోరికతో ప్రేరణ పొందడం, నమ్మకంతో ముందుకు సాగడం అనేది దీనిలోని నైపుణ్యాలు. ఆప్షన్ 1 స్వీయ అవగాహన, ఆప్షన్ 2 స్వీయ నియంత్రణ, ఆప్షన్ 3 సాంఘిక నైపుణ్యాలు, ఆప్షన్ 4 స్వీయ ప్రేరణ. ఇందులో కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ 4 స్వీయ ప్రేరణ. నెక్స్ట్ 25వ క్వశ్చను. గోల్మాన్ ప్రకారం నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఇతరుల భావాలను పరిగణలోనికి తీసుకోవడానికి సంబంధించిన సామర్థ్యం. ఆప్షన్ 1 స్వీయ అవగాహన, ఆప్షన్ 2 స్వీయ నియంత్రణ, ఆప్షన్ 3 సహానుభూతి, ఆప్షన్ 4 స్వీయ ప్రేరణ. సో ఇందులో కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ 3 సహానుభూతి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.